మూడో విషయం మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వర్లరా, కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రభావములో నుండి నీవు వారికి తాగనించుచున్నావు. ఇక్కడ గమనించండి, దేవుని మందిరములో నుండి, దేవుని యొక్క సన్నిధానము నుండి ఇక్కడ గమనించండి ప్రియులారా, సమృద్ధికరమైన నీటిని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సమృద్ధికరమైన ఆనందకరమైన ఏమండి ఇక్కడ గమనించండి, మధురమైన నీటిని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మధురమైన నీటిని ఆయన త్రాగడానికి ఇస్తున్నాడు అని మనం చూస్తున్నాం. మరొక మాట మీరు చూడగలిగితే, ఒక మాట చూడండి, నిర్గమకాండము చూడండి ఒకసారి. నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనంలో మీరు చూడగలిగితే, అక్కడ నీళ్ళు ఏమై ఉంటాయంటే, నీళ్లు చేదుగా కనబడుతుంటాయి, నీళ్లు భయంకరంగా ఇషముగా మారిపోయినట్టుగా కనబడుతుంటాయి. ఇషముగా ఉన్న ఆ నీటిని దేవుడు ఏం చేస్తాడంటే, ఇషముగా ఉన్న ఆ నీటిని మధురముగా మార్చి ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుడు ఎవరు అంటే మధురమైన వాటిని త్రాగడానికి సిద్ధంగా పరిచిన వాడు. దేవుడు ఎవరు అంటే ఏమంటే మధురమైన దానిని ఏమనికి ఇచ్చేవాడు. గమనించండి ప్రియులారా, ఆయన శ్రమలలో నుండి కూడా మనలను కాపాడుతున్నవాడుగా మనం చూస్తున్నాం. ఆ మాట మీరు చూడగలిగితే మంచి మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే అక్కడ ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పెదను ఆనందించుడి. ప్రియులారా, మధురమైన దానిని తాగనిచ్చే ఆనందపరిచేవాడు ఆయన. మనకి ఎప్పుడు ఆనందం అంటే ప్రియులారా, ప్రభువునందే ఆనందం ఉంది, ప్రభువునందే మనకి సంతోషం ఉంది, ప్రభువునందే మనకి ఏమండి మన జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా ప్రభువునందే మనకి ఆనందం ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమంటే చేదుగా ఉన్న ఆ నీటిని ఇచ్చి మధురమైన నీటిగా మార్చి వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు ఆనందపడ్డారు, సంతోషించారు. అలాగే ఏమండి మన జీవితంలో శ్రమలలో మనకు ఆనందపరిచేవాడు ఆయన, ఏమండి కష్టాలలో ఆనందపరిచేవాడు ఆయన, ఏమండి భయంకరమైన మరణకరమైన వాటిలో నుండి కూడా మనకు ఆనందపరిచేవాడు ఆయనే. ఏమండి పౌలు గారు ఒక మాట చెప్తాను చూడండి, అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25, 26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. బాగా గమనించండి, ఖైదీలు వినుచుండిరి, నేరస్తులు. ఇప్పుడు పౌలు శీల ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి? చెరసాలలో కనబడుతున్నారు. వీళ్ళు చెరసాలలో ఉన్న ఏం చేస్తున్నారు తెలుసా? కీర్తనలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడ ఖైదీలు తప్పు చేసి చెరసాలకు వెళ్ళారు, వీళ్ళు మాత్రము క్రీస్తు సువార్తను ప్రకటించినందుకు చెరసాలలోకి వెళ్ళారు. చెరసాలలో ఉన్నా స్తుతిస్తున్నారు, చెరసాలలో ఉన్నా ఆనందపడుతున్నారు, చెరసాలలో ఉన్నా సంతోషిస్తున్నారు. పిల్లారా, క్రీస్తు అనే బండ మనలను మధురమైన ఆనందంతో నింపుతుంది. క్రీస్తు అనే బండ నిన్ను సంతోషంతో ఉంచుతుంది. క్రీస్తు అనే ఈ బండ నిన్ను ఆనందములో నిన్ను నడిపిస్తుంది. క్రీస్తు అనే ఈ బండ నీకు ఎన్ని కష్టములు వచ్చినా ఆ క్రీస్తు అనే బండ నిన్ను సంతోషముతో నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇది మూడో విషయం మనం చూస్తున్నాం.